ఇది ప్రపంచానికి చివరి దినాల్లో అత్యవసరమైన ఆలోచన విధానం. అలాంటి ఆలోచన విధానంలో నుండి ప్రపంచానికి ఈరోజు ఒక జవాబు. ఎందుకు ఆయన విగ్రహాలు కూల్చమన్నాడు? ఎందుకు అన్యజనుల్ని హతమార్చమన్నాడు? ఎందుకు పిల్లల్ని ఆడవారిని కూడా విడిచిపెట్టొద్దు అన్నాడు? ఎందుకు జంతువుల్ని కూడా విడిచిపెట్టొద్దు అన్నాడు? ఎవరిని పడితే వాళ్ళని దోచుకోవడం, వాళ్ళ దేశాన్ని వాళ్ళ పట్టణాలను హతమార్చడం వీళ్ళకి అలవాటు. అన్యజనులు అందరి ఎడల దేవుడు అలా ప్రేరేపించి ఉంటే, అలా పనిచేసి ఉంటే అసలు ఈ భూమి మీద అన్యజనులు ఆనాడు కూడా ఉండేవాళ్ళు కాదు. ఇలాంటి క్రూరులను బ్రతకనిస్తే ప్రపంచాన్ని నాశనం చేస్తారని ఇది ప్రపంచానికి చివరి దినాల్లో అత్యవసరమైన ఆలోచన విధానం. అలాంటి ఆలోచన విధానంలో నుండి ప్రపంచానికి ఈరోజు ఒక జవాబు. ఎందుకు ఆయన విగ్రహాలు కూల్చమన్నాడు? ఎందుకు అన్యజనుల్ని హతమార్చమన్నాడు? ఎందుకు పిల్లల్ని ఆడవారిని కూడా విడిచిపెట్టొద్దు అన్నాడు? ఎందుకు జంతువుల్ని కూడా విడిచిపెట్టొద్దు అన్నాడు? ఆనాడు అలా చెప్పిన మాట పాత నిబంధన కాలంలో ఉందని చెప్పి తప్పించుకునే అవకాశం ఉందా? మరి కొత్త నిబంధన కాలంలో క్రైస్తవులు ఎవరైనా దాన్ని పాటించారా? పాటించకపోతే బైబిల్లో నుండి ఆ పాత నిబంధన స్క్రిప్చర్స్ని తీసేయచ్చు కదా. దాన్ని కూడా అలాగే పెట్టి దాన్ని కూడా చదువుకొని దాన్ని కూడా విశ్వాసంగా మాట్లాడుకుంటున్నామే. క్రైస్తవులు పట్టుకున్న అదే బైబిల్లో ఇవన్నీ ఉన్నప్పుడు ఏది నిజం ఏది అబద్ధం? క్రైస్తవ్యం మీద ఇలాంటి ఒక బురద పొలమడం జరుగుతుంది. అయితే అది పాత నిబంధన కాలం, అప్పుడు ఉంది ఇప్పుడు లేదు అని తప్పించుకునే చర్యలకు WCM వెళ్ళట్లేదు. ఎప్పుడు ప్రతి దానికి సమాధానం ఇస్తుంది WCM. అలాగే దీనికి ప్రత్యేకమైన సమాధానం ఉంది. ఎందుకని దేవుడు ఆ రోజు అన్యజనుల విషయంలో అలాగా ప్రవర్తించాడు అంటే, డైరెక్ట్గా చెబుతున్నాను, అందరి విషయంలో ఆయన అలా ప్రవర్తించలేదు. అన్యజనులందరి విషయంలో అలా చేయలేదు. అన్యజనులలో కొందరి విషయంలో మాత్రమే దేవుడు ఆజ్ఞించాడు. మొదటి జవాబు ఇది. ఎందుకంటే అన్యజనుల అందరితో దేవుడు అలా ప్రవర్తించి ఉండుంటే కోరేషు ద్వారా మందిర నిర్మాణానికి అసలు పురికొల్పేవాడే కాదు. అన్యజనులు అందరి ఎడల దేవుడు అలా ప్రేరేపించి ఉంటే, అలా పనిచేసి ఉంటే అసలు ఈ భూమి మీద అన్యజనులు ఆనాడు కూడా ఉండేవాళ్ళు కాదు. మోషే సైన్యం సామాన్యమైన సైన్యమా? ప్రతి దేశాన్ని మర్యాదగా దాటుకుంటూ ప్రయాణం చేశారు వాళ్ళు. ఎవరు ఎదిరించారో ఎవరు ఎదురొచ్చారో వారిని మాత్రమే మట్టి కనిపించారు. బైబిల్ గ్రంథంలో దేవుడు అన్యజనులు అందరినీ నాశనం చేయండి అనే మాటే రాయించలేదు. అలా మ్యానిపులేట్ చేస్తున్నారు చాలామంది. తోకను చూపించి ఎన్ని కథలైనా కల్పించవచ్చు, ఎన్ని రకాల మాటలైనా చెప్పొచ్చు. అందుకే చెప్తున్నాను, ఈరోజు మీడియా ప్రపంచం ఎలా మారిపోయిందంటే ఏది చూపించి 100 సార్లు చెప్తే అదే సత్యం అని నమ్ముతున్నారు అందరూ. నేనంటాను, ఒక సూత్రం ఉంది. ఒక అబద్ధాన్ని 100 మంది 100 చోట్ల 100 సార్లు చెబితే అబద్ధం కూడా నిజమైపోతుంది అందరి దృష్టిలో. అయితే నేనంటాను, సత్యాన్ని 1000 మంది 1000 చోట్ల 1000 సార్లు చెప్పండి, అబద్ధం అణిచివేయబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. అది సైనికులుగా మన బాధ్యత. 100 సార్లు విన్ని కృంగిపోవద్దు, 1000 సార్లు మాట్లాడి సత్యాన్ని స్థాపించండి. అది చాలా ప్రాముఖ్యం. ఈ చివరి దినాల్లో ప్రపంచానికి తప్పక ఒక అంతిమ ఉజ్జీవాన్ని ఇవ్వడానికి ఆత్మదేవుడు మనల్ని పిలుస్తున్నాడు. అది కేవలం ఐడియాలజీతోనే సాధ్యమవుతుంది. సరే, ఈ ప్రశ్నకు జవాబు ఏమిటంటే, మొదటి జవాబు, ఆయన అన్యజనులందరి ఎడల అలా ప్రవర్తించమని చెప్పలేదు. మరి ఎలాంటి వారి ఎడల దేవుడు అలాంటి ఆజ్ఞలు ఇచ్చాడు? ఎవరెవరిని దేవుడు హతమార్చమన్నాడు? ఎవరెవరి పిల్లలను ఆడవారిని జంతువులను కూడా హతమార్చమన్నాడు? ఎవరి విషయంలో ఆజ్ఞాపించాడు? మీరు చూడండి డైరెక్ట్గా. ఆదికాండం 10వ అధ్యాయం 11 నుండి 14-15 వరకు చదువుకుందాం. ఆ దేశములో నుండి అష్షూరుకు బయలుదేరి వెళ్ళి నినెవెను, రహోబోతీరును, కాలహును, నినెవెకును కాలాహుకును మధ్యనున్న రెసెనును కట్టించెను. ఇదే ఆ మహాపట్టణము. మిస్రాయిము లూదీయులను, అనామీయులను, లెహాబీయులను, నప్తుహీయులను, సత్రుసీయులను, కస్లూహీయులను, కఫ్తోరీయులను కనెను. ఫిలిస్తీయులు కస్లూహీయులలో నుండి వచ్చిన వారు. ఫిలిస్తీయులు ఎక్కడి నుండి వచ్చిన వారంట? వీళ్ళెవరో తెలుసా? ఎక్కడి నుంచి వచ్చారో తెలుసా? నోవాహు సంతానమైన హాము ఉన్నాడే, హాము సంతానములో నుండి వచ్చినటువంటి వారు అనమాట. నెఫీలీలు ఏ సంతాన సంబంధులు? హాము సంతానం నుండి వచ్చారు. ఓకే. కానాను శపించబడ్డాడు కదా, అతను ఎవరి సంతానం? ఇతని సంతానమే. ఇప్పుడు ఫిలిస్తీయులు, నెఫీలీలు వీళ్ళందరూ కూడా ఒకే జాతికి లేదా ఒకే వంశానికి సంబంధించిన వారు అన్నమాట. సంసోనును ఎందుకోసం దేవుడు పుట్టించాడు? ఎవరిని హతమార్చాలని? అరే, ఒక జాతిని హతమార్చడానికి ఒక మనిషి పుట్టడం ఏమిటి అంటే, ఫిలిస్తీయులు నెఫీలీల రక్తము, ఫిలిస్తీయులు నెఫీలీల ఆలోచన విధానం, ఫిలిస్తీయులు నెఫీలీల ద్వారా సాంప్రదాయాన్ని పుణికిపుచ్చుకున్నవారు. వీరి వలన మొత్తం మానవ జాతి పాడయ్యే ప్రమాదం ఉంది.
ఎందుకో తెలుసా? కనానీయులు లేదా ఈ నెఫీలీయులు లేదా ఈ ఫిలిస్తీయులు వీళ్ళందరూ ఒకే జాతి. వీళ్ళు 5 సర్దారులను కలిగి 5 బలమైన పట్టణాలు కలిగి ఉన్నారు. యెహోషువ గ్రంథం 13వ అధ్యాయం 3వ వచనంలో చూడండి. కనానీయులవని ఎంచబడిన ఉత్తర దిక్కున ఎక్రోనీయుల సరిహద్దు వరకును ఫిలిష్తీయుల 5 సర్దారులకు చేరిన గాజీయుల యొక్కయు అష్డోదీయుల యొక్కయు అష్కెలోనీయుల యొక్కయు గాతీయుల యొక్కయు ఎక్రోనీయుల యొక్కయు దేశమును. చూసారా ఎంతమంది అంటే వీరు? 5 సర్దారులను గూర్చి రాయబడింది ఇక్కడ. ఆదికాండం 10వ అధ్యాయం 14లోనేమో మనకి ప్రాముఖ్యమైన విషయం కూడా రాయబడింది. ఏంటంటే హాము నుండి వచ్చినటువంటి వారు వీరని. ఈ ఫిలిస్తీన్లు ఎంత బలవంతులు అంటే ఆనాడు దినాల్లో ఇనుము పనిముట్లు వీరు మాత్రమే కలిగి ఉన్నారు. ఇనుము వీళ్ళ దగ్గరే ఉండేటప్పుడు. అందుకే అందరినీ గెలిచేవాళ్ళు, ఎవరి మీదకి యుద్ధానికి వెళ్ళాలన్నా ధైర్యంగా వెళ్ళేవాళ్ళు. ఆనాడు ఇనుము పనిముట్లు ఎక్కువగా ఉండి ఎక్కువ ఆయుధ సంపద ఉంది వీళ్ళ దగ్గర మాత్రమే, ఫిలిస్తీన్ల దగ్గర. ఎందుకంటే నెఫీలీలు వీళ్ళ దగ్గరే ఉన్నారు కదా. అప్పుడు వారి సంపద మొత్తం నెఫీలీల ద్వారా విస్తరిస్తూ వచ్చింది. కయ్యను సంతానం వాడైనటువంటి తుబల్కాయిను నుండి ఈ రాగి, ఇనుము, ఈ పనిముట్ల ప్రస్తావన మనకు తెలుసు. ఇది వీరికే సంభవించింది, వీరికే ప్రాప్తించింది. అప్పట్లో వీళ్ళకున్నన్ని రథాలు, వీళ్ళకున్నన్ని ఆయుధాలు, వీళ్ళకున్నన్ని బలగాలు ఉండేవి కాదు. ఫిలిస్తీన్లకు యుద్ధం అంటే పిచ్చి. ఎవరి మీదకి పడితే వాళ్ళ మీదకి వెళ్ళిపోయే రెబల్స్ అన్నమాట వీళ్ళు. ఎవరిని పడితే వాళ్ళని దోచుకోవడం, వాళ్ళ దేశాన్ని, వాళ్ళ పట్టణాలను హతమార్చడం వీళ్ళకి అలవాటు. ఫిలిస్తీన్లు అంటేనే అక్రమకారులుగా ప్రవర్తిస్తుంటారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి యుద్ధ సామాగ్రి ఇంకెవరి దగ్గర లేవు అని విర్రవీగుతారు. ఫిలిస్తీన్ల దగ్గర 30,000 రథములు అంటే ఊహించండి. 30,000 రథాలు ఒకదాని వెంట ఒకటి పేర్చి పెట్టామనుకో ఇండియా చుట్టూ పెట్టేయచ్చు. ఇప్పుడు చెప్పండి ఎవరు గెలుస్తారు? వాళ్ళే. అలాంటి ఫిలిస్తీన్లు కూడా భయపడిపోతున్నారు. 4వ అధ్యాయం 6వ వచనంలో ఎవరిని బట్టి? వారి దేవుడు యుద్ధంలోకి వచ్చాడంటే మనం గెలవలేము. ఆయన శూరుడైన దేవుడు, ఆయన చేతుల్లోంచి ఎవరు తప్పించగలరు? సో ఇలాంటి క్రూరులను బ్రతకనిస్తే ప్రపంచాన్ని నాశనం చేస్తారని ఆనాడు సంసోన్ని బుట్టిచ్చాడు. లేకపోతే ఈరోజు ప్రశ్న అడిగేటోడు కూడా ఉండేవాడు కాదు. ఎదురు ప్రశ్న, ఎద్దేవ ప్రశ్న చేస్తున్న నిన్ను కూడా నాశనం చేసేవారు వాళ్ళు. నువ్వు బ్రతకాలని ఆయన కనికరం చూపించాడు. కాళ్ళు పట్టుకో ఆయన కాళ్ళు. ప్రైజ్ ద లార్డ్. ఇంకో విషయం చెప్పనా? ఈ ఫిలిస్తీన్లు 5 విభాగాల్లో ఉన్నారు కదా. భయంకరమైన క్రూరమైన చర్యలు వీరి మధ్యలో ఉన్నాయి. ఎంత క్రూరం అంటే చిన్న చిన్న పిల్లలను బలిగా ఇచ్చేసేవాళ్ళు వాళ్ళ దేవతలకి. సంవత్సరానికి ఒక్కసారి పంటలు పండాలని, వాళ్ళ ఆశీర్వాదాలు దీవెనలు పొందాలని ఒక దేవతని చేసుకున్నారు. దాగోను అనే ఒక దేవత వాళ్ళ దేవత. అందులో ఒక దేవత చేతులు ఇలా ముందుకు చాపినట్లు ఉంటుందన్నమాట. చేతులు అలా ముందుకు చాపి ఉంటుంది. మొత్తం దేవత శరీరం అంతా కూడా ఇనుముతో చేసి ఉంటుంది. ఆ బిడ్డను తీసుకొచ్చి ఆ చేతుల్లో వదిలేసి శబ్దం వినబడకుండా డప్పులు కొట్టేవాళ్ళు. ఆ సౌండ్, బిడ్డ సౌండ్ వినబడకుండా ఉండాలని ఎర్రగా కింద నిప్పులు పెట్టేసి ఆ విగ్రహాన్ని ఎర్రగా కాల్చేసేవారు. దాని మీద ఏదేసినా క్షణాల్లో బూడిదైపోయేటట్టు. అలా భయంకరంగా కాలిపోయిన విగ్రహపు చేతుల్లో చిన్న బిడ్డను బలిగా ఇచ్చేసేవాళ్ళు. ఇప్పుడు చెప్పండి అలాంటి వాళ్ళు ఉండాలా? దేవుడు వీళ్ళు మారడానికి చాలా నాళ్ళు అవకాశం ఇచ్చాడు తెలుసా. 1 రోజు, 2 రోజులు, 3 రోజులు కాదు, చాలాసార్లు అవకాశం ఇచ్చాడు. ఎన్ని అవకాశాలు ఇచ్చినా వీళ్ళు మారకపోయేసరికి లేదు ఇంకా వీళ్ళని తీసేయడమే న్యాయం అని ఆజ్ఞించాడు. ఇది బైబిల్ చరిత్ర. నీకున్న తప్పు దృష్టితో చూస్తే ఎప్పుడు తప్పే కనబడుతుంది. ఏదైనా గుర్తుంచుకోండి, సత్యం తెలుసుకోవాలంటే ముందు యథార్థత, ప్రేమ, ఎదుటి వారిని గౌరవించే లక్షణం ఉంటేనే సత్యం తెలుస్తుంది. అది లేనివాడు సత్యానికి ధర్మస్థాపనకు వస్తున్నాడంటే అది అబద్ధం. వాడు చేసేది ధర్మస్థాపన కాదు. అలాంటి వ్యక్తిత్వం సరైనది కాదు. అందుకే నేను చెప్తున్నాను, ఈ భూమి మీద పర్ఫెక్ట్గా ఎవరూ లేము. ఒకరినొకడు ప్రేమించుకొని, ఒకరినొకడు రెస్పెక్ట్ చేసుకుని, ఒకరినొకడు కట్టుకుంటే అందరం పర్ఫెక్ట్ అయిపోతాం. ఎదుటివాని సమాధి మీదే మా పునాది అనే మైండ్ సెట్తో ఉంది ఈరోజు ప్రపంచం. సో ఎప్పటికైనా గెలవవలసింది గెలిచి తీరుతుంది. అందుకే నేను చెప్తున్నాను, మంచి ఆలోచన విధానం అన్ని మతాలను, అన్ని వర్గాలను, అన్ని బోధలను, అన్ని సాంప్రదాయాలను, అన్ని ఐడియాలజీస్ని గౌరవిస్తూ ఫస్ట్ నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. అప్పుడు అందులోంచి ఉత్తమమైన వాటిని మనం ఒక చోట చేర్చగలుగుతాం. ప్రతి ఆలోచన ఒక చోట ఉపయోగపడుతుంది. ప్రతి సాంప్రదాయంలో ఏవో కొన్ని ఉపయోగపడతాయి. ప్రతి మతంలో ఎంతో కొంత సత్యం ఉంది. అన్నిటిని తృణీకరించొద్దు. నాదే నిజం అనే అబద్ధాన్ని నమ్మొద్దు. ప్రపంచం మొత్తంలో దేవుడు సత్యాన్ని పెట్టాడు. వాటన్నిటిని ఒకచోట అమర్చి పెడితే అవసరం లేని పొట్టుపోతుంది, అవసరం ఉన్న విత్తనం దొరుకుతుంది. కాబట్టి ఫిలిస్తీన్లు ఇలాంటి ఒక క్రూరమైన ఆచారం కలిగిన వారు. అంత మాత్రమే కాదు, వీళ్ళ తెగకు సంబంధించిన వాళ్ళే సొదొమ గొమొర్రా. అక్కడ చిన్న చిన్న పిల్లలు కూడానంట
విపరీతానికి పూనుకుంటున్నారు, సైకోలు అయిపోయారన్నమాట. సైకో, ఎవరింట్లో పడితే వాళ్ళ ఇంట్లో దోపిడీ చేస్తున్నారు, ఎవరిని పడితే వాళ్ళని కొట్టి చంపేస్తున్నారు. ఎప్పుడు ఎవరిని చంపుతారో, ఎవరిని కొడతారో, ఎవరిని హతమారుస్తారో, ఎవరిని దౌర్జన్యం చేస్తారో తెలియదు. చూడండి ఆదికాండం 19వ అధ్యాయం 4వ వచనం చూడండి. వారు పండుకొనక ముందు ఆ పట్టణస్థులు అనగా సొదొమ మనుష్యులు బాలురును వృద్ధులను, ఎవరంట? బాలురు వృద్ధులు కూడా అనంట. చూడండి, కర్ర పట్టుకుంటే తప్ప నడవలేని వాళ్ళు కూడానంట. సైకోలు. 2 దేవదూతలు వచ్చారు కదా ఎవరి దగ్గరికి? అబ్రహాం దగ్గర నుంచి వచ్చేసి లోతు దగ్గరికి వచ్చారే. ఆ 2 దేవదూతల్ని బయటికి పంపిస్తే వాళ్ళతో కూడా వాళ్ళని మేము కూడాలి, తీసుకురండి బయటికి, వాళ్ళతో మాకు నచ్చినట్లు చేయాలి, రండి బయటికి అని చెప్పి వాళ్ళు బలవంతం చేసే దాంట్లోనంట పిల్లలు కూడా ఉన్నారంట, వృద్ధులు కూడా ఉన్నారంట. ఇప్పుడు చెప్పండి, అలాంటి జాతి మొత్తం ప్రపంచాన్ని పాడు చేసే అంత ప్రమాదం ఉంది. వారు జంతువులతో తప్పు చేస్తున్నారు, పురుషులతో తప్పు చేస్తున్నారు, పురుష సంయోగులై ఉన్నారు. ఇంత విపరీతమైన ప్రజ, వారి మనసు రక్తము మొత్తం కలుషితమయ్యింది. వాళ్ళకి ఎలాంటి మోటివేషన్ క్లాస్ చెప్పినా కుదరదు. మోటివేషన్కి వెళ్ళినోడిని తీసుకెళ్ళిపోతారు. నానా నీ బ్రతుకుని మారుస్తానంటే వాళ్ళు అంత చాయిస్ ఇవ్వరు. మారుస్తాను నానానిలో చేతులు పట్టుకుని లాక్కెళ్ళిపోతారు. అలాంటి వారి మీద జాలి పడుతున్నారు ఈనాటి క్రైస్తవ వ్యతిరేక పండితులు. తెలిసి కదా నేర్చుకుంటే కదా బాగుంటుంది, తెలియకుండా ఏది పడితే అది మాట్లాడితే ఎలాగా? మరి అలాంటి వాళ్ళు ఎన్నోసార్లు మారే అవకాశం ఇచ్చినా మారలేదు. ఇప్పుడు ఏం చేయాలి? అందుకు దేవుడు అన్నాడు, లేదు వీళ్ళు మిమ్మల్ని, మీ సంతానమును, మీ పిల్లల్ని కూడా పాడు చేస్తారు లేదా హతమారుస్తారు, వీళ్ళు ఉండకూడదు అన్నాడు. చూడండి మీరే మీ పరిశుద్ధ గ్రంథాలు తెరిచి ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 4వ వచనం తెరిచి చూడండి ఒకసారి. నన్ను అనుసరింపకుండా ఇతర దేవతలను పూజించునట్లు నీ కుమారుని వారు మళ్లించుదురు. అందును బట్టి యెహోవా కోపాగ్ని నీ మీద రగులుకొని ఆయన నిన్ను త్వరగా నశింపజేయును. చూసారా, మీ పిల్లల్ని కూడా వీళ్ళు తిప్పుతారు, పాడు చేస్తారు. ఎందుకంటే అంత నీచ నికృష్టమైన సాంప్రదాయం అది. రక్తంతో ఆరాధన, నరబలి చేయడము, విగ్రహాలతో వ్యభిచారం చేయడము, ఇదంతా కూడా భయంకరంగా ఆనాడు జరుగుతూ వచ్చింది. పైగా వీళ్ళు సామాన్యులు కాదు, దోచుకోవడం, కొట్టడం, చంపడం లాంటి వికృత చేష్టలు కలిగి ఉన్నారు. మరి ఇది ఓర్చుకొనదగిందైతే కాదు కదా. అందుకు దేవుడు అలాంటి వారిని మాత్రమే, అలాంటి విగ్రహాలను మాత్రమే ధ్వంసం చేయమన్నాడు. ఈ విగ్రహాలను ధ్వంసం చేయకపోతే ఇంకో చంటి బిడ్డ బలైపోతుంది. చంటి పిల్లల్ని కాపాడడానికి వాళ్ళనే లేకుండా చేశారనుకోండి, వాళ్ళ సంతానంలో పిల్లలు ఎలాగో పుట్టే అవకాశం ఉండదు. అప్పుడు ఇంకా పుట్టే పిల్లలు నాశనం అవ్వరు. అలాంటి జాతిలో పుడితే మళ్ళీ అలాగే తయారవుతారుగా. దొంగల కుటుంబంలో పిల్లలు పుడితే దొంగలే అవుతారుగా, అవునా కదా? సో ఇలా సమాజ మర్యాదకు, సమాజ శ్రేయస్సుకు నష్టాన్ని తెచ్చే జాతులను తీసివేయమన్నాడు. ప్రేమ, ఆప్యాయత, మంచితనం పంచేవాళ్ళు కాదు వాళ్ళు. సమాజానికి మేలు చేసేవాళ్ళు కాదు, సమాజానికి విషయం, అవునా కదా? వాస్తవానికి దేవుడు వీరికి అవకాశం ఇచ్చాడు. చూడండి ఆదికాండం 15వ అధ్యాయం 16వ వచనం చూడండి ఒకసారి. అమోరీయుల అక్రమము ఇంకను సంపూర్ణము కాలేదు గనుక నీ 4వ తరము వారు ఇక్కడికి మరలా వచ్చేదరని. చూడండి అంటున్నాడు అక్కడ, అమోరీయుల అక్రమము ఇంకను సంపూర్ణం కాలేదంటే ఇంకా వాళ్ళకి టైం ఇస్తున్నాను అంటున్నాడు. గనుక నీ 4వ తరము వారు ఇక్కడికి మరలా వచ్చేదరని నిశ్చయముగా తెలుసుకొనుమని అబ్రాముతో చెప్పెను. అంటే వాళ్ళకు కూడా చాలా టైం దేవుడు ఇచ్చాడు. మారే అవకాశం ఇచ్చినా వారు మారట్లేదు. అప్పుడు దేవుడు తీసుకున్న డెసిషన్ అన్నమాట అది. ఇప్పుడు చెప్పండి, వాళ్ళ పిల్లల్ని, ఆడవారిని, వారి జంతువుల్ని, వాళ్ళకి ఏమి కలగకుండా మొత్తాన్ని నాశనం చేయమని ఎందుకు చెప్పాడు? మొత్తం ప్రపంచంలో ఉన్న అన్యులందరూ కాదు. ఇలాంటి వికృత సైకో జాతికి మాత్రమే అలాంటి ఆజ్ఞ వర్తించింది. వాళ్ళ పిల్లలు వాళ్ళ కళ్ళ ముందే ఒకరిని చంపుతుంటే వీళ్ళు నవ్వుతూ కూర్చున్నారు. వాళ్ళ పిల్లలు వాళ్ళ కళ్ళ ముందే కొన్ని కుటుంబాలను బయటికి తీసుకొచ్చి దోచుకొని వాళ్ళని హతమార్చి వాళ్ళ పిల్లల్ని చిత్రవద చేస్తుంటే చూసి నవ్వారు వాళ్ళు. అలాంటి వాళ్ళు ఎలా బ్రతుకుతారు? అందుకే దేవుడు అవకాశం ఇచ్చి వారిని తీసుకెళ్ళిపోయాడు, వారిని హతమార్చమన్నాడు. వీళ్ళెవరంటే ఆ ఫిలిస్తీ, ఆ కానానియా, ఆ నెఫీలీల జాతి అన్నమాట. వాళ్ళ నుండి వచ్చిన వారికి మాత్రమే అలాంటిది, మిగతా ఎవరికి అలాంటిది ఎప్పుడు జరగలేదు. అందుకే సంసోన్ ఫిలిస్తీలను హతమార్చాడు. అందుకే దావీదు చాలాసార్లు ఫిలిస్తీలను గెలిచాడు. దావీదు మొట్టమొదటిసారిగా తన చిన్న వయసులోనే ఒక ఫిలిస్తీని గెలిచాడు, గొలియాత్. అక్కడ స్టార్ట్ అయింది దావీదు ప్రస్థానం, దేవుని చిత్తాన్ని నెరవేర్చే పని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రభు చిత్తమైతే దీన్ని పుస్తక రూపంలోనికి తీసుకొచ్చినప్పుడు ఇంకా విస్తృతమైన చరిత్రను, ఇంకా విస్తృతమైన ఆధారాలను, ఇంకా విస్తృతమైన ఆలోచన విధానాన్ని అందులో పొందుపరుస్తాం. ప్రపంచానికి అంతిమ జవాబు ఇవ్వడానికి సిద్ధపడదాం. దేవుడు మీ అందరికీ తోడైండునుగాక.